నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాశం సునీల్ కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పరామర్శించారు. జరిగిన సంఘటనను విద్యార్థుల నుండి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై డాక్టర్లతో చర్చించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంత్రి వీరాంజనేయులు మాట్లాడుతూ నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషితమైన ఆహారం తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, సంఘటన తెలిసిన వెంటనే వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ సంఘటనకు సంబంధించి జాయింట్ కలెక్టర్తో కమిటీ వేస్తున్నామని, విచారణ జరిపించి నివేదిక ఆధారంగా దీనికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు మరియు నెల్లూరులో చికిత్స అందిస్తున్నామని, పాఠశాలలో కొన్ని సమస్యలు గుర్తించామని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని, పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఇటీవల పలు గురుకుల పాఠశాలల్లో అనేక సంఘటనలు జరిగాయని, విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవడం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్లో పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అక్కడ ఉన్న పీడియాట్రిషియన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. కామన్గా ఈ సీజన్లో వచ్చినటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాల మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయో చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాలు కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి రావడం జరిగింది. వాటి మీద వివరణ చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్కచోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమమే కాదు, గురుకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎంఓ పేషి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళి వైద్యం చేయించమనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం. తాత్కాలికంగా పాఠశాలకు కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఈ మన విరోచనాలతో ఇబ్బంది పడే వాళ్ళని కూడా నాయుడుపేట ఏరియా ఆసుపత్రి, సూళ్లూరుపేట హాస్పిటల్, అదేవిధంగా గూడూరు హాస్పిటల్ కొంతమందికి 7 పిల్లలకి కొంచెం అబ్జర్వేషన్ ఉంచాల్సిన వాళ్ళని నెల్లూరు జీజీహెచ్లో కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలందరి పరిస్థితి బాగుంది, స్టేబుల్గా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. 2 పిల్లలకు మాత్రం కొంచెం నెల్లూరు జీజీహెచ్లో ఇబ్బంది ఉంది, వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్, వంట చేసే టైంలో ఇబ్బందులు గుర్తించాము. వాటన్నిటికి సంబంధించి వాళ్ళు మనతో పాటు సాంఘిక శాఖ
సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరి పరిస్థితి బాగుంది. మొత్తం అందరూ కూడా క్షేమంగా మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆహారం కలుషితం కావడంతో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నాయుడుపేట గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో సక్రమంగా వసతులు లేవని, మిగిలిపోయిన ఆహారం పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని, పాఠశాల సిబ్బంది కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 5 సంవత్సరాల నుంచి నా కొడుకు 9వ తరగతి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడ ఎట్లాంటి వసతులు లేవు. మేము పేదవాళ్ళం కాబట్టి చదువు కోసం వదిలేసి వెళ్ళాము. ఈరోజు చాలా ఇబ్బంది అయింది. ఒక ప్రిన్సిపాల్ కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, హౌస్ మాస్టర్ కానీ, క్లాస్ టీచర్ కానీ ఎవరు రెస్పాండ్ అయ్యి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇక్కడికి అంబులెన్స్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. నిన్న ఉదయం 9-10 గంటలకు తెచ్చిన చికెను మధ్యాహ్నం వేయాల్సింది నైట్ వేశారు. నైట్ తిని అది పాసిపోయిన దానివల్ల అస్వస్థకు గురైతే ఒక పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ అనేది ఎవరు చేయలేదు. ఒకరోజు యూనిఫామ్ లేకపోతే స్కూల్లో మాత్రం రానివ్వకుండా బయట నిలబెడుతున్నారు. దీని మీద ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలి. ప్రభుత్వాలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. ఏ ఒక్కరు కూడా పిల్లకాయల భవిష్యత్తు గురించి, శ్రద్ధ గురించి, చదువు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ యార్డ్ ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ బాత్రూమ్లు, లెట్రిన్లు ఇవన్నీ చూస్తే. కానీ ఆ వాసనలు అన్నిటికీ భరించుకొని కూడా చదువు కోసమనే వదిలేసి వెళ్తున్నాం మేము. పాఠశాలలో మా అబ్బాయిని కొన్ని సంవత్సరం జాయిన్ చేయించాం. ఈ సంవత్సరం కొన్ని సంవత్సరం అంతా డబ్బులు వస్తాయి, ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు, చేస్తాము సార్. ఏం సార్ బాత్రూమ్ లాగైతే ఉండవు అంటే మీరు పినాలు తెచ్చి మీరు కడుక్కోండి, మేము తెచ్చి మేము పినాలు ఎత్తి మీ పేరెంట్స్ మీ బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలా. ఫ్యాన్ లేదు సార్ అంటే మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోమన్నారు. ఇంకన్నీ చేసేవాడు గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉదయం నుండి నైట్ వేసారు, ఫుడ్ పాయిజన్ అయింది. కనీసం ఇంటిమేషన్ లేదు పేరెంట్స్కి. ఏదైనా అయ్యి ఉంటుంది, బిడ్డల పరిస్థితి ఏంది? కనీసం వాళ్ళు స్టాఫ్ ఒక్కరికక్కడ లేరు. ఎవరు సంబంధం చెప్తున్నారు? డాక్టర్లు అడిగితే మాకు సంబంధం లేదు, అంబులెన్స్లో తీసుకొచ్చాడు వదిలేని అన్నారు. దీనికి బిడ్డలకి ఏదైనా ఉంటుంది. అనాథ బిడ్డలు మాదిరి ఉన్నారు బిడ్డలేడ. ఒక తండ్రికి ఎవరో హాస్పిటల్కి వచ్చిన ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు బెదిరిస్తున్నారంట. మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారంటే మీకు వాళ్ళు బెదిరిస్తున్నారంట. ఎందుకు ఆ విధంగా బెదిరించేది? ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? అక్కడ పరిస్థితులు బాగలేవు. ఫుడ్ పాయిజన్ అయింది. పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ స్కూల్ పిల్లకాయలకి 2 రోజులు లేట్ అయితే మనిషికి 20 రూపాయలు డబ్బులు కట్టించుకుంటారు. ఫినాయిల్ బాటిల్ తెప్పించుకుంటారు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఫినాయిల్ బాటిల్ వాళ్ళ ఇంటికి ఎత్తుకొని క్లీన్ చేసుకోవచ్చు కదా. అవి చేయట్లా, డబ్బులు తీసుకుంటున్నారు. ఏం చేస్తాం? గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు దాడుతున్నా. స్కూల్ పరిస్థితి బాగలేదు, బాత్రూమ్ బాగలా, అక్కడ సిస్టమే బాగలేదు అసలు. ఒక అంబేద్కర్ నిర్మించిన స్కూలు గురుకులం ప్రతి దగ్గర బాగుంది, ఒక నాయుడుపేట తప్ప. వర్షం వస్తే పెట్లు మోకాళ్ళ దాకా నీళ్ళలో ప్లేట్ ఎత్తుకుపోయి నిలబడుకున్నారు, వానలలో తింటున్నారు. భక్తి శ్రద్ధలతో నిండుకున్న నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమేనని, ఈ నెల 17వ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగ కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పండుగ ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగను దాదాపు 20 లక్షల మందికి పైబడి బారా షహీద్ దర్గా సందర్శనకు విచ్చేస్తారని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోర్కెలు తీరేందుకు రొట్టెలు పట్టుకోవడం, తర్వాత సంవత్సరంలో వచ్చి కోరిన కోర్కె తీరిన అనంతరం మళ్లీ రొట్టెలు వదలడం గత 400 సంవత్సరాలకు పైబడి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుందన్నారు. ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతుందంటే అది వారి నమ్మకమని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. 2014 ఏడాదికి ముందు అధ్వానంగా ఉన్న స్థితిలో నుండి అప్పుడు మేయర్గా ఉన్న అబ్దుల్ అజీజ్ చొరవతో బారా షహీద్ దర్గాను ఎంతో డెవలప్మెంట్ చేసినట్లు చెప్పారు. దర్గాలో శాశ్వతంగా మరుగుదొడ్ల ఏర్పాట్లు, వసతుల కల్పన ఆ సమయంలోనే చేపట్టామన్నారు. దీంతో రొట్టెల పండుగ సమయంలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తుందని నారాయణ తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, అన్ని శాఖల అధికారులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, నెల్లూరులో బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా
బారా షాహిద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ, ఈ బారా షాహిద్ దర్గా ప్రత్యేకత ఏంటంటే, బారా షాహిద్ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొకరు రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక, అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే ఫ్యామిలీ విషయం, ఏదో కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం. ఆ పట్టుకున్న వాడు కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు, దాన్ని కోరి పట్టుకుంటారు. అలాంటి ఆనవాయితీ, అటువంటి నమ్మకం. ఇది సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది 414 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా. దీనికి 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం. ఎందుకంటే 2014 ముందు ఆ బారా షాహిద్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు, అక్కడే లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడిగేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు. వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఆడ ఘాటు కట్టాము. ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు, ఒక హాల్ కట్టాము. అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం. అన్నిటికంటే ఎక్కువగా టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఇవన్నీ చేస్తే భక్తులు 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి 20 లక్షల మంది వచ్చారు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా ఆల్రెడీ అధికారులతో 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా, తర్వాత టాయిలెట్స్కి సంబంధించి, ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా అటు గవర్నమెంటు, తర్వాత ప్రైవేట్ అంబులెన్స్లు అవన్నీ ఉండేటట్టుగా, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 95% వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు. కేవలం ఒక 5% ఉంది. అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోజు నాయుడుపేటలో కలుషితమైన ఆహారం తిని అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టల్స్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గూడూరు సిపిఐ నాయకులు కాళేశ డిమాండ్ చేశారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులను సిపిఐ, సిపిఎం, ఏబీవీపీ పలు ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. డాక్టర్లతో వైద్య సేవలపై మాట్లాడారు. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్లో సరైన వసతులు లేవని, ప్రభుత్వాలు ఎన్ని మారినా వసతులు సమకూరడం లేదని అన్నారు. కలుషితమైన ఆహారం తిని పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్స్లో సరైన వసతులు ఏర్పాటు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శశి, చంద్రయ్య, చిన్న తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట ప్రాంతంలో గురుకుల పాఠశాలలో ఉండే పరిస్థితిలో చూసినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే పరిశుభ్రత అనేది హాస్టల్లో చాలా దారుణమైన పరిస్థితి. దానికి అనేక సార్లు దాని దృష్టి తీసుకుపోయిన ప్రభుత్వ దృష్టికి ఆ కార్యక్రమం చేయకపోగా ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. పరిస్థితి ఏంటంటే అక్కడ ఏదో పూరి వాళ్ళు ఏదో వండితే ఆ మసాలా తినేటప్పటికి వికసించి అది 60-70 మంది పిల్లకాయలకి చాలా దారుణంగా వేదులు, వాంతులు అవ్వడం అనేది జరిగింది.
ఈరోజు గూడూరుకు ఒక 30-35 మంది పిల్లల్ని తీసుకురావడం, రాత్రి నుంచి సెలైన్ ఎక్కిస్తుంటే 100% ఉండాల్సింది 90% ఆ పరిస్థితిలో ఉందని చెప్తున్నారు వాళ్ళు. అది ఇంకా కొంత రికవరీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే అతిసార వ్యాధి కానీ, డెంగీ కానీ ఇలాంటి జబ్బులన్నీ గూడూరు ప్రాంతం నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్తున్నారు. మేము కూడా పార్టీగా, సిపిఐ పార్టీగా మేము కూడా అనేక సార్లు మున్సిపల్ కమిషనర్కి కానీ, సబ్ కలెక్టర్కి కానీ అనేక సార్లు తెలిపాం. కాలువల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా మంచినీళ్ళు వచ్చే కుళాయిల్లో కాలువ నీళ్లు దాంట్లో కలుషితం అవుతున్నాయి. చెన్నూరులో కూడా ప్రమాదం జరిగింది, దక్కిల్లో ప్రమాదం జరిగింది, ఒక పాప చనిపోయింది. ఇలాంటివన్నీ జరుగుతున్నా అధికారుల పైన దుండపోత మీద నీళ్లు పడ్డట్టు ఉంది కానీ వర్షం కనీసం వాళ్ళు పనిచేసే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు, వాళ్ళ కార్యక్రమాలు తప్ప ఎన్నికల నుంచి ఇప్పుడు ఇక్కడ అధికారులు ఒక్కడిగా తేరుకోలేదు. ఇవన్నీ కూడా ప్రజలకు చాలా ఇబ్బంది. ప్రతినిధులు వచ్చారు, అంతకుముందు స్పెషల్ ఆఫీసర్లు అని వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగినాయి. గూడూరు పరిస్థితిలో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా పసిపిల్లల పైన, చిన్నపిల్లల పైన ఇలాంటివి జరుగుతూ ఉంటే, దాడులు, అతిసార వ్యాధులు జరుగుతూ ఉంటే ఇంకా అధికారులు కానీ గురే ఇక్కడ చికిత్స పొందుతున్నారు. డాక్టర్లను అడిగాము, మరి కొంచెం స్టేబుల్గా ఉన్నారు, ఏం ప్రమాదం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అన్నట్టు వైద్యులు చెప్పారు. కాబట్టి ఇక్కడున్న అధికారులు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఇతర అధికారులు కానీ అందరూ కూడా స్పందించి అవసరమైతే వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేసి వాళ్ళని స్వస్థత కూరేటట్టు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా బయటపడేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నాయుడుపేట మున్సిపాలిటీలో ఎల్ఎస్ సాగర్ గురుకుల పాఠశాలలో 110 మంది విద్యార్థులు కలుషితమైన ఆహారం, విషాహారం తిని తీవ్రమైన వాంతులు, విరేచనాలతో వాళ్ళు అస్వస్థకు గురి కావడము, తీవ్రమైన ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. కొంతమందికి ముగ్గురికి సీరియస్ కావడం వల్ల నెల్లూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాయుడుపేటలో 100 పడకల ఆసుపత్రిని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అక్కడ 30 మందికి కూడా పడకలేని పరిస్థితులు గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి ఇక్కడ తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ లొకేషన్పై ఇప్పుడే చాలా తీవ్రమైన అనారోగ్యం పాలైనారు. ముందే వాళ్ళకి పౌష్టికాహారం అందక, లేకపోతే చాలా బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ఈ వాంతులు, విరేచనాలతో ప్రాణాపాయ పరిస్థితులు అనేది ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వాటిని పరీక్షించి ఉన్నతమైన డాక్టర్లను రప్పించి వాళ్ళ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే సిమ్స్కి కానీ, ఇంకా నెల్లూరుకి కానీ ఒక ఉన్నతమైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అసలు ఆ హాస్టల్లో వాళ్ళు ఏమైనా మనుషులుగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా మానవత్వం ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికీ తల్లిదండ్రులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకుండా వాళ్ళు మేనమేషాలు వేస్తున్నారంటే ఏం బాధ్యత వహిస్తారని చెప్తున్నాం. కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ ఒక డాక్టరు, ఆయన వెంటనే స్పందించి పరిశీలన చేశారు. కానీ ఇక్కడ కూడా డాక్టర్లు తమ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీపీ కంట్రోల్ కావడం లేదు. చిన్నపిల్లలకి బీపీ కానీ లేదు, వాళ్ళకి అక్కడ బెడ్ మీదనే వాళ్ళకి మోషన్ వాళ్ళకి తెలియకుండానే పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే మా ముందర ఒక అబ్బాయి అపస్మార స్థితిలోకి పోతా ఉంటే వెంటనే మేము జోక్యం చేసుకోవడం వల్ల, డాక్టర్లు స్పందించడం వల్ల లోకేష్ అనే అబ్బాయిని మళ్ళా మామూలు స్థితికి తీసుకురావడం జరిగింది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే వీళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యము, మెరుగైన పరిస్థితి తీసుకురావాలి. చిన్నపిల్లలు వీళ్ళు, చిన్నపిల్లలకి నైపుణ్యం గల డాక్టర్లు అంతంత మాత్రంగా ఉంటారు కాబట్టి అటు సిమ్స్ కానీ లేదు చిన్నపిల్లల ఆసుపత్రి యొక్క సహకారం తీసుకొని ఆ డాక్టర్లు పిలిపించే రెసిడెన్షియల్ హై స్కూల్ కమ్ కాలేజీలో దర్దాపు నిన్న పేరెంట్స్ సండే, అదే కాకుండా నిన్న పెట్టినటువంటి ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి దర్దాపు 300 మంది విద్యార్థులు నిన్న తిన్నటువంటి ఫుడ్ వల్ల సిక్కయ్యారనమాట. దాంట్లో దర్దాపు 50 నుంచి 70 మంది విద్యార్థులకు తీవ్ర వాంతులు, విరోచనాలతో కాళహస్తి, నాయుడుపేట, గూడూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పొందుతున్న విద్యార్థులను మేము ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ బృందంగా కూడా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీద పరిశీలన జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్స్ అంటే అనేక రకాల వసతులకి, అదేవిధంగా నాణ్యమైనటువంటి చదువుకి, నాణ్యమైనటువంటి భోజనానికి నిలవైనటువంటి హాస్టల్స్ ఈరోజు ఎటువంటి దయనీయ పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పి మనం ఈరోజు
చూడవలసిన పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ విద్యార్థులకి మెస్ బిల్లులు కానీ, ట్యూషన్ ఫీజులు కానీ, మెస్ బిల్లులు కూడా ఎక్కడ కూడా దాదాపు సంవత్సరాల నుంచి మెస్ బిల్లులు, బకాయిల ఫీజు ఈరోజు విడుదల చేయలేదు. ఈరోజు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా ఆ మెస్ బిల్లులు ఎంతైతే ఉన్నాయి, ఫీజు బిల్లులు ఎంతైతే ఉన్నాయి, వాటిలన్నీ కూడా బకాయిని విడుదల చేయాలని చెప్పి అనేక రకాలు కూడా నారా లోకేష్ గారిని కలిసాం. అదేవిధంగా ఈరోజు అక్కడ వాచ్మెన్ కానీ, కామాటి పోస్టులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా భర్తీ చేయకుండా ఈరోజు ఉన్నారు. ఈరోజు హాస్టల్స్ కూడా నాడు నేడు కార్యక్రమం కూడా ముందర ప్రభుత్వం పెట్టారు. కానీ నాడు నేడు ప్రభుత్వం పెట్టారు కానీ అవన్నీ కూడా నాసిరకంగా భవనాలు కట్టించారు. అదేవిధంగా అన్ని రకాల కూడా వసతులు కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజు అనేక మంది విద్యార్థులు ప్రాణాలతో ఈరోజు చెలగాడే పరిస్థితి ఈరోజు ఉంది. అధికారులు కూడా ఏదో నామకేవాసిగా ఎంక్వైరీ చేశాం, ఏదో వాళ్ళకి ఫుడ్ పెడతామని చెప్పి ఏదో దయాదాక్షిణ్యాలతో వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు. కానీ వాళ్ళకి అన్ని రకాల నాణ్యమైన రకంలో ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. అదే ఈరోజు 300 మంది విద్యార్థులకి భోజనం పెడతారు. చికెన్ నాణ్యత చూడాల్సిన అవసరం లేదా? అదే భోజనం నాణ్యత చూడాల్సిన అవసరం లేదా? పొద్దున పెట్టిన పూరి, మధ్యాహ్నం పెట్టిన చికెన్ నైట్కి మధ్యాహ్నం మిగిలిపోయింది కాబట్టి నైట్కి ఈరోజు ఆ చికెనే పెట్టి ఈరోజు విద్యార్థుల జీవితాలను కూడా అంతా కూడా చెలగడం పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ, ప్రిన్సిపాల్ కానీ వచ్చి 10 రోజులైంది. వాళ్ళంతా కూడా ఏ విధంగా ఫుడ్ పెడుతున్నారు, ఏ విధమైన ఫుడ్ ఈరోజు ఏబీపీ గుడి శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న జరిగినటువంటి విషయం చాలా బాధాకరం. నాయుడుపేటలోని ఒక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు 136 మంది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు అధికారులు చూసేందుకు కలెక్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా అనేక అధికారులు ఈరోజు ఏదో మూకముడిగా రావాలి కాబట్టి పరామర్శకు వస్తున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అయ్యా హాస్టల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవు, దానివల్ల ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. మొన్న శనివారం రాత్రి చేసినటువంటి పూరి, అదేవిధంగా కొరమ ఏ విధంగా ఆదివారం పొద్దున్నే మధ్యాహ్నం ఏ విధంగా పెడతారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మేము కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఇప్పటికన్నా దీనికి కారకులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఏబీపీ ఖచ్చితంగా ఉద్యమం చేస్తుంది. ఈరోజు మిమ్మల్ని కూడా నాయుడుపేటలో ఉన్నటువంటి నగరంలో మా కార్యకర్తలు కలిసి మీకు లెటర్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా గూడూరులో కూడా మేము కలిసి మా యొక్క ఏవైతే హాస్టల్లోని వసతులు ఏవైతే దారుణంగా ఉన్నాయో వాటి గురించి మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇప్పటికైనా మీరు చర్యలు చేపట్టండి, ఇప్పటికైనా మీరు మారండి, మొద్దు నిద్ర వీడి ఈ యొక్క వసతి కల్పనలో కృషి చేయాలని కూడా మేము కలెక్టర్ గారిని అదేవిధంగా సంస్థాగత అధికారులను వాళ్ళని కోరుతున్నాం. వీళ్ళు ఇలాగే కనుక స్పందించకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు తప్పవని కూడా మేము హెచ్చరిస్తున్నాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బాబావారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి వరకు ప్రతిరోజు విశేషాలంకరణ, పల్లకీ సేవ నిర్వహించనున్నారు. భక్తులు బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భక్తుడు గొప్ప మన మీద బాగా వర్షించాలని ప్రార్థన చేస్తూ శ్రీ సచిదానంద సద్గురునాథానికి ఊరికి జర పక్కన మొత్తం దానికి వెళ్తున్నా. గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని పాపము వినాయక శ్రీ కాని పాపవరసి బాబాగండి వండండి. చిన్నగా రామాయుని
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.